to our channel. Today we discuss the topic ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఉందో ఈ హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ యూనిట్ వన్ డైమెన్షనల్ స్టాటిస్టిక్ కండక్షన్ యూనిట్ నుంచి లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే ప్లెయిన్ వాల్ గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ప్లెయిన్ వాల్ యొక్క డెరివేషన్ కూడా మనం సాల్వ్ చేసాము, డెరైవ్ చేసాము. ఈరోజు ఏంటంటే ఈ యొక్క ప్లెయిన్ వాల్ పైన ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ది ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ఏ ప్లెయిన్ బ్రిక్ వాల్ ఈజ్ అట్ 60 degrees Celsius and the outer surface is at 35 degrees Celsius. Calculate the rate of heat transfer per meter square of surface area of the wall, which is 220 mm thick. The thermal conductivity of the brick is 0.51 watt per meter degree centigrade. అయితే మనకి క్వశ్చన్ అయితే ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్లో అవుతున్న హీటు పెర్ యూనిట్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక యూనిట్ ఏరియాలోని ఎంత హీట్ అయితే ఫ్లో అవుతుందో ఆ యొక్క హీట్ ఫ్లోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనం ఇక్కడ ఇచ్చిన డేటా అయితే రాసుకుందాము. సొల్యూషన్ గివెన్ డేటా, ది ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ఏ ప్లెయిన్ బ్రిక్ వాల్ ఈజ్ ఎట్ 60 degrees Celsius. అంటే ఒక ప్లెయిన్ బ్రిక్ వాల్ అనేది ఉంది. ఇది ఒక ప్లెయిన్ బ్రిక్ వాల్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకుందాము. అయితే ఒక ప్లెయిన్ అనేది 60 degrees Celsius దగ్గర మెయింటైన్ అవుతుంది. అంటే దీన్ని T1 కింద అయితే తీసుకున్నాము టెంపరేచరు. అలాగే ది అవుటర్ సర్ఫేస్ ఈజ్ ఎట్ 35 degrees Celsius. అంటే టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది కదా, 25 degrees డ్రాప్ అవుతుంది. ఇది T2 ఈక్వల్స్ టు 35 degrees సెంటిగ్రేడ్. ఈ విధంగా అయితే తీసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే క్యాలిక్యులేట్ ది రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ పర్ మీటర్ స్క్వేర్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వాల్. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే హీట్ ఫ్లో పర్ యూనిట్ ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ ఈజ్ 220 mm థిక్. అంటే ఈ యొక్క వాల్ అనేది 220 mm థిక్నెస్ అయితే ఉంది. దీన్ని 220 mm మనకి ఈ విధంగా అయితే ఇచ్చాడు. ది థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది బ్రిక్ ఈజ్ 0.51 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇక వాల్ మెటీరియల్ యొక్క థర్మల్ కండక్టివిటీ 0.51 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో అయితే ఇచ్చాడు. ఇప్పుడు గివెన్ డేటా రాసుకుందాం మనం. గివెన్ డేటా ఏంటంటే ఇచ్చాడు, టెంపరేచర్ T1 ఈక్వల్స్ టు 60 degrees సెంటిగ్రేడ్. అలాగే T2 ఈక్వల్స్ టు అంటే అవుటర్ సర్ఫేస్ టెంపరేచర్ 35 degrees సెంటిగ్రేడ్. అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క వాల్ యొక్క థిక్నెస్ L ఈక్వల్స్ టు 220 mm. ఇది మనం మీటర్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 0.22 మీటర్స్. అలాగే థర్మల్ కండక్టివిటీ K ఈక్వల్స్ టు 0.51 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చాడు. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఒకే ఒక్క ఫార్ములా వస్తే మనకి ఈ యొక్క మొత్తం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, Q బై మనకి అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం మనకి ఫార్ములా ఏంటి, Q ఈక్వల్స్ టు మైనస్ K ఇంటూ A ఇంటూ dt బై dx. అయితే ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే dt ఈక్వల్స్ టు T2 మైనస్ T1. ఈ యొక్క టెంపరేచరు మనం తీసుకున్న ఫార్ములాలో చూడండి, ఇక్కడ మైనస్ కనుక తీసుకున్నట్లయితే T2 మైనస్ T1 చేయాలి. అలాగే ఇక్కడ ప్లస్ K ఇంటూ A ఇంటూ dt బై dx తీసుకున్నప్పుడు T1 మైనస్ T2 చేయాలన్నమాట. అంటే ఇక్కడ మైనస్ తీసుకున్నాం కాబట్టి T2 మైనస్ T1 చేద్దాం మనం. ఈక్వల్స్ టు మైనస్ K ఇంటూ ఏరియా ఇంటూ dt ప్లేస్లో T2 మైనస్ T1
T2 minus T1 డివైడెడ్ బై dx అంటే ఈ యొక్క x డైరెక్షన్లో మనకి థిక్నెస్ అంతా ఈ యొక్క వాల్ యొక్క థిక్నెస్ 220 mm అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే ఇక్కడ L అని తీసుకున్నాము, ఈ యొక్క డిస్టెన్స్ని L అనుకున్నాము. ఈ యొక్క ఫార్ములాలో మనకి ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటా అయితే ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేద్దాము. మైనస్ K వాల్యూ ఎంత 0.51 ఇంటూ మనకి ఏరియా అనేది తెలియదు, మనం పెర్ యూనిట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి చూడండి, పెర్ యూనిట్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి Q/A ఈక్వల్స్ టు ఈ యొక్క ఏ అనేది ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మల్టిప్లైలో ఉన్న వాల్యూ డివిజన్ చేస్తుంది ఈ యొక్క క్యూని, అందుకే Q/A ఈక్వల్స్ టు మైనస్ K ఇంటూ T2 మనకి ఎంత 35 degrees సెంటిగ్రేడ్ మైనస్ T1 అంతా 60 degrees సెంటిగ్రేడ్ డివైడెడ్ బై మనకి ఇక్కడ ఈ యొక్క వాల్ యొక్క థిక్నెస్ ఏదైతే ఉందో ఆ యొక్క థిక్నెస్ ఇక్కడ వేయాలి 0.22. ఇక్కడ మీటర్స్లోకి మనం ఎందుకు కన్వర్ట్ చేసాం అని మీకు ఒక డౌట్ వస్తే, ఇక్కడ మనకి థర్మల్ కండక్టివిటీ K ఈక్వల్స్ టు 0.51 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇక్కడ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది కాబట్టి ఈ యొక్క లెంత్ ఈ యొక్క థిక్నెస్ని కూడా మనం మీటర్స్లో కన్వర్ట్ చేసాము. చూసారు కదా, ఓకే 0.22 ఈక్వల్స్ టు స్మాల్ క్యూ పెర్ యూనిట్ ఏరియా అంటే హీట్ ఫ్లో పెర్ యూనిట్ ఏరియాని మనం స్మాల్ క్యూ అని పిలుస్తాము. స్మాల్ క్యూ క్యాపిటల్ Q/A ఈక్వల్స్ టు ఈ యొక్క వాల్యూ మనం క్యాషువల్గా చేద్దాము. చూడండి 35 minus 60 ఈక్వల్స్ టు మైనస్ 25 మైనస్ 0.51 ఇంటూ మైనస్ 25/0.22 ఈక్వల్స్ టు మైనస్ 0.51 ఇంటూ మైనస్ 25/0.22 ఈక్వల్స్ టు మైనస్ 113.636. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వాల్యూ మనం మల్టిప్లై చేద్దాము ఇంటూ మైనస్ 0.51. ఇక్కడ మనకి 57 Q ఈక్వల్స్ టు 57. మనకి ఇక్కడ యూనిట్స్ ఏంటంటే Q అంటే హీట్ కదా, ఇక్కడ స్మాల్ క్యూ అంటే హీట్ ఫ్లో పర్ యూనిట్ ఏరియా, ఇక్కడ హీట్కి వచ్చేసి వాట్స్ మనకి యూనిట్స్, అలాగే ఏరియాకి వచ్చేసి మీటర్ స్క్వేర్, వాట్ పర్ మీటర్ స్క్వేర్ మనకి యూనిట్స్ అయితే వస్తాయి. ఈ విధంగా అయితే ఈ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.